ఇంకొక 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు కళ్యాణ్ అన్న. అప్పటి వరకు అది అవ్వదు అనుకో మామూలుగా. అప్పటి వరకు ఆయన వెయిట్ చేయలేడు కదా, ఆయన కుటుంబం అనేది ఉంది కదా. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డబ్బు ఎవరు, ఇప్పుడు ఎవరికి కావాలి అందులో లాస్ అయ్యేది ఎవరు? ఏం రత్నం గారు, ప్రొడ్యూసర్ గారు. వాళ్ళకి ఇంకా తప్పదు, ఇంకా చేసుకోవాలి, ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలి వాళ్ళు. సో వాళ్ళ కొడుకు డైరెక్షన్ చేసిండు. ఇదంతా ఏందంటేనా పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు చూడు రుద్దుదాము అని చెప్పి అపోజిషన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎన్ని రుద్దినా కూడా ఆయన స్థాయి, ఆయన స్థానం వేరు. చెప్తున్నాం కదా, ఈ రోజు డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒకవేళ ఇలాగే కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి వెళ్ళింది అనుకో, చంద్రబాబు నాయుడు గారు 2029 ఎలాగైనా రిటైర్మెంట్ చేసుకుంటాడు ఆయన 100%. ఆయన 2 సంవత్సరాలన్నర పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటారు, 2 సంవత్సరాలన్నర నారా లోకేష్ గారు ఉంటారు. ఈ బాండింగ్ ఇలాగే నడుస్తుంది. కూటమి ప్రభుత్వం మంచిగా ప్రభుత్వం నడుచుకుంటూ పోతుంది, ఏం టెన్షన్ లేదు. ఈ వైసీపీ అయితే అస్సలు అధికారంలోకి రాదు, గుర్తుపెట్టుకో. నాకు హైలైట్ ఏమనిపిస్తుందంటే ఎప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. ఎప్పుడు లేని, అప్పుడు నిజంగా గత ప్రభుత్వంలో వైసీపీకి అసలు సపోర్ట్ లేని వాళ్ళందరూ ఇప్పుడు ఎవడెవడో బయటకు వచ్చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏంటంటే పేటీఎం కుక్కలు వీళ్ళందరూ. ఎలాగంటే ఇప్పుడు మొన్న రీసెంట్ నువ్వు చూసుకో, ఇప్పుడు నేను సినిమా నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మాట మా డైవర్ట్ అయింది. మన గుంటూరులో ఒక గంజాయి బ్యాచ్, వాళ్ళు ఏ క్యాస్టో ఏ కులమో మనకు సంబంధం లేదన్న, గంజాయి తాగి రౌడీజం చేసుకుంటూ ఒక కానిస్టేబుల్ని కొట్టారు. వాళ్ళు చేసింది మంచా చెడా? ఆబ్వియస్లీ కాదు, తప్పే కదా. తప్పు. ఎక్కడైతే కానిస్టేబుల్ని కొట్టారో అక్కడే నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. వాళ్ళు దళితులా, వాళ్ళు రెడ్లా, కాపులా, వాళ్ళు ఏం చూడలేదు, కొట్టారు. అందులో తప్పులేదు, దానికి నేను ఖచ్చితంగా నేను పోలీసు వాళ్ళని హ్యాట్సాప్ అన్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈ 31 ఈడీ కేసులు ఉన్నాయి కదా, మనోడు వచ్చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనోడు క్రిమినలే, వాళ్ళు క్రిమినల్సే వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ గంజా తాగేసి రేపు పొద్దున్న రేప్ చేసినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి తీసుకొని కూర్చోబెట్టాలి. వీళ్ళకి అందరు సపోర్టు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, దళితుల్ని కొట్టేస్తున్నారు అని చెప్పి. మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారు, ఆయన దళితుడే, పోలీసు వాళ్ళే కొట్టిర్రు, పిచ్చోని చేసిర్రు, మొత్తానికి చంపేశారు. మరి ఇప్పుడు లేస్తున్న నోరులో అప్పుడు ఎందుకు లేవ్వలేదు? నేను అదే అడుగుతున్నాను వాళ్ళని, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని. అప్పుడు మరి ఆ దళితుడిని చంపేసి పిచ్చోని చేసి చంపేస్తే డాక్టర్ సుధాకర్ గారిని, అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? అంతే కదన్నా. అంతే. అక్కడ దళితులను కాదు చెప్తున్నాం కదా, నా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరం కలుపుకుని వెళ్తాం. ఎవడిక్కడ పెద్దోడెవడేం లేడు, ఎవడైనా ఒకటే ఈ కూటమి ప్రభుత్వానికి. తప్పు చేస్తే నేను తప్పు చేసినా నన్ను ఖండిస్తారు. ఇప్పుడు రీసెంట్లీ మొన్న చేబ్రోల్ కిరణ్ పాపం వైఎస్ భారతి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఏమైంది? లోపల మింగిరు అని తీసుకుపోయి. మా కార్యకర్త తప్పు చేసినా కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం. మరి వైసీపీ వాళ్ళ రూపాయి శ్యామల తెలుసా నీకు? తెలుసు. శ్యామల ఏం చేసింది? బెట్టింగ్ ప్రమోషన్లు చేసింది. ఆ రూపాయి శ్యామల అన్ని యూట్యూబ్ ఛానల్లో ఆమె తమ్నేల్ వేసిర్రు, ఆమె ఫోటో. మరి వైసీపీలో ఎందుకు వేయలేదు? ఈ బెట్టింగ్ ప్రమోషన్లు చేసుకుని చాలా మంది జీవితాలు నాశనం చేసిన ఈ సోషల్ మీడియాలో ఈ రూపాయి శ్యామల మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తుంది. ఈమె అర్హత ఎంత, ఈమె స్థాయి ఎంత? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో బాత్రూములు కడగడానికి కూడా పనికిరాదు ఈ రూపాయి శ్యామల. ఇలాగే అన్న గత ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ అన్నట్టు ఒకడు ఉండేటోడు, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఏమైంది? బాగా నూకిరి లోపడేసి. శ్రీరెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడింది. ఏమైంది? చెప్తున్నా కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది ఇంకా అడిగేదాన్ని అడగండి అన్న. ఇప్పుడు మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నారు, ఇన్ని మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్కి విమర్శలు ఎందుకు వస్తున్నాయి? అయినా అన్న పవన్ ఈరోజు ఎవడైనా ఫేమస్ అవ్వాలి, ఎవడైనా వైరల్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారినన్నా పొగడాలి, పవన్ కళ్యాణ్ గారినన్నా విమర్శించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడారనుకో రూపాయి రాదు, ఎలాగ మాలాగా. ఇప్పుడు నేను పొగుడుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, నాకు రూపాయి ఆమ్దాన్ లేదు. అదే నువ్వు అపోజిషన్ వాళ్ళ దగ్గర పేటీఎంలో డబ్బులు వేయించుకో, పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, నీకు 5 రూపాయలు కాస్త 10 రూపాయలు పడతాయి. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. ఆ రీసెంట్లో కూడా వచ్చాడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్, వాడి పేరు జోసఫో ఏదో ఎర్రిపుగ్గాడు, నాకు బూతులు వస్తున్నాయి కానీ ఆ గుడ్డినా కొడుకు ఈ మధ్యన రెచ్చిపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు వాడు ప్రశ్న అని యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకోండు. ప్రశ్న అంటే ఏంటి? తప్పు చేసే ప్రతి ఒక్కరిని ప్రశ్నించు, ఒప్పుకుండు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పు చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే, ఆధారాలు ఉంటే నువ్వు ప్రశ్నించు భయ్, ఒప్పుకుంటాం. ప్రతి దాంట్లోకి పవన్ కళ్యాణ్ గారిని లాగుతాడు వాడిని మీరు కూడా చూసే ఉంటారు. ప్రశ్న మొన్న రీసెంట్లీ ఈ హ్యాష్ ట్యాగ్ అది పెట్టుకుని వస్తాడు కానీ జస్ట్ ఆస్కింగ్ అని ఉంటాడు కదా,
ఆడి పేరేం పేరు ప్రకాష్ రాజ్ గారు, అవును, వాడిని కూడా ఇంటర్వ్యూ చేసిండు వాడు. ప్రకాష్ రాజ్ గారు అదే ఇంటర్వ్యూలో అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు, ఏదో ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఆయనకి అసలు సనాతన ధర్మం అంటేనే తెలియదు అనేసి ప్రకాష్ రాజ్ గారు అదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. అంటే సనాతన ధర్మం గురించి తెలియని వ్యక్తి సనాతన ధర్మం గురించి ఎందుకు పాటుపడుతున్నారు? వాడికి ఏం తెలుసు? వాడికి ఏం తెలుసు అన్న? వాడికి ఏం తెలియదు. ముందు వాడు ఏంటంటే అన్న, డబ్బులు కావాలి, ఇవి కావాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కావాలి వాడికి యాక్ట్ చేయడానికి. వాడు ఏంటంటే పక్క చెప్తున్నా కదన్నా, అనకూడదు కానీ నేను అన్ని కులాలను ఇష్టపడతాను, నేను అన్ని మతాలను కూడా. వాడు వీళ్ళందరూ మేము అనకూడదు అనుకుంటాం, కానీ వాళ్ళందరూ గొర్రె బిడ్డలు. వాళ్ళందరూ ఇగో ఈ చెప్తున్నాం కదా, సనాతన ధర్మం మీద వాళ్ళు చేసేదే ఇది. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ అన్న, కుల్ల చెప్తున్నా కదా, సేఫ్ హ్యాండ్స్లో ఉంది. చాలా మంచిగా ఉంది. ఒకప్పుడు రాజమండ్రి నియోజకవర్గం ఉంది కదా, నేను మొన్నటి దగ్గర రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రి తొర్రేడు బ్రిడ్జ్ ఒకటి వస్తుంది మధ్యలో, హైవే. ఆ ఏరియాలో రాత్రి 8 అయితే మగవాడు కూడా భయపడేటోడు వెళ్ళాలంటే. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకుని నడుచుకుంటూ వెళ్తున్నా, అర్ధరాత్రి 12 అయినా కూడా. రీసెంట్లీ మొన్న నేను పిఠాపురం వెళ్ళినప్పుడు, రాజమండ్రి వెళ్ళిన, మీటింగ్ అయిపోయిన తర్వాత, ఆ రోజు మాది సభ అయ్యిండగాను, నేను దర్జాగా నడుచుకుంటూ వెళ్ళినా. కానీ మీరు ఒక్కడు రాలేదు నాకు. ఇక్కడ ఒక క్వశ్చన్, పిఠాపురం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, పిఠాపురంలో దళితుల పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే, కానీ అక్కడ దళితులని వెలేస్తున్నారు ఊర్లో నుంచి అనేసి ఒక టాపిక్ ఒకటి నడిచింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇదంతా ఈ వైసీపీ వాళ్ళు ఆడిస్తున్న ఆట అన్న. నిజంగా అలా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారన్నా? ఒకవేళ ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు ఖచ్చితంగా, 100%. ఇది ఇంకా టైం ఉంది మనకి, ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అయిపోలేదు. నిన్నటికి 1 సంవత్సరం అయింది కరెక్ట్గా, జూన్ 4కి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది మనకి. ప్రభుత్వం ఏర్పాటు చేసి 1 year అవుతుంది, కానీ నిన్న వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం అనేసి ఒకటి క్రియేట్ చేసి ర్యాలీ చేశారు. దాన్ని మీరు ఎలా? వెన్నుపోటు దినం గురించి వీళ్ళే మాట్లాడాలి. ఈ డైమండ్ అనేది ఉంది కదా బర్రే రోజా, అది ఫస్ట్ ఏ పార్టీ? నవ్వకన్నా ఏ పార్టీ? టీడీపీ పార్టీ. ఎందులోకి వచ్చింది? వైసీపీలోకి వచ్చింది. ఎవరికి వెన్నుపోటు పొడిచి వచ్చింది? చంద్రబాబు నాయుడుకి. ఇప్పుడు మన ఈమె ఎవరో, మన హైటెక్ సిటీ మొక్క మిడతల రజని, మిడతలు ఉంటాయి కదా, ఆ రజని ఏ మొక్క? చంద్రబాబు నాయుడు మొక్క, హైటెక్ సిటీ మొక్క. ఎవరికి వెన్నుపోటు పొడిచింది? బాబు గారికి. కొడాలి నాని, గుట్కా నాని. అసలు కొడాలి నాని అంటే గుర్తొచ్చింది. అసలు కొడాలి నాని అధికారం ఉన్నప్పుడు ఏదైనా అంటే ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం. కానీ ఒక 5 సంవత్సరాలు 1 year నుంచి కొడాలి నాని అనే వ్యక్తి ఏపీలో కాకుండా అసలు మీడియా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.